ఈ వారం కొరకైనటువంటి ఆయన మాటను ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము, ఐజయా 46. యెషయా 46 వచనము 4 వర్స్ 4. యెషయా 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం, ఐజయా 46 వర్స్ 4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కూడా నేనే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేనే. ఏమిటి ఆ విషయాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చూడండి. ముదిమి అనగా ముసలితనం. ముసలితనం వచ్చేంత వరకు కూడా నిన్నేం చేస్తాడు ఆయన? ఎత్తుకుని తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటాం మనం జనరల్గా పిల్లల్ని? చిన్నప్పుడు ఎత్తుకుంటాం, పెద్ద అయ్యాక స్ట్రెచ్చర్ మీద ఎత్తుతాం, లేకపోతే వీల్ చైర్లో తిప్పుతాం. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దూరంగా ఉంటావేమో కానీ నేను నీకు దగ్గరగా ఉంటాను. మనుషులు నిన్ను వదిలేస్తారేమో కానీ నేను ఎత్తుకుంటాను. మనుషులు నీ వయసును బట్టి భారం అయిపోతావేమో కానీ నేనైతే నిన్ను ఎప్పుడూ భారం అనుకోను. యవ్వన కాలంలోకి ఎదిగే కొద్దీ బలవంతులుగా ఉంటారు, కానీ నేనైతే నీ విషయంలో ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాను. అన్ని పరిస్థితుల్లో నేను అత్యుత్తమంగా నేను తీసుకుని చేతుల మీదే పెట్టుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అంతేకాదు, వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. అంటే నీ తలలో వెంట్రుకలు ఏమవుతాయని ఆయనకు తెలుసు. బలం ఉడికిన తర్వాత జ్ఞానం రావాలి కదా. తల వెంట్రుకలు నెరిసిన వారి దగ్గర ఏముందంట? జ్ఞానం ఉందని చెప్తున్నాడు. సో డెఫినెట్గా తల వెంట్రుకలు నెరిసేంత వరకు కూడా ఆయన చూస్తాడు. మరి రంగు వేసుకుంటూ నాకు తెలీదు. వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఎత్తుకుంటాడు, నిన్ను తీసుకుంటాడు. నిన్ను తీసుకుని చంకనెత్తుకొని నిన్ను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. ఆ పదం చూడు, చేసి ఉన్నాను అంటాడు తెలుగు బైబిల్లో. ఎంత చక్కటి మాట అది. ఐజయా 46 వర్స్ 4. నేనే చేసేసుకున్నాను, నేను నిన్ను చేసుకున్నాను అంటున్నాడు ఆ మాట. ఆ పదం చదువుతునేటప్పుడు ఎన్నోసార్లు చదివాను, కానీ మరి ఈ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది, ఆనందం వేసింది, ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యాను. ఏంటి, ఆయన నన్ను చేసేసాడు. ఎలా చేశాడు? ఇదిగో ఇప్పుడు నన్ను మీరు ఎలా చూస్తున్నారు అలా చేశాడు ఆయన నన్ను చేశాడు. ఈ ప్రపంచం నన్ను కొంతలాగా మార్చేసింది, కానీ తిరిగి ఆయన ఏమంటాడంటే నేను నాకు నచ్చినట్లుగా నిన్ను చేసుకుంటానని చెప్తున్నాడు. మనము చదువు ద్వారానో, తెలివి ద్వారానో, జ్ఞానం ద్వారానో, ఉద్యోగ పరిస్థితిలో, వ్యాపార దృక్పథాలో సమ్ ఆఫ్ ద థింగ్స్ మనం మారిపోయాం. ఆయన అంటున్నాడు, నువ్వు మారావని నాకు తెలుసు కానీ నేను మారలేదుగా, కాబట్టి నేను నిన్ను మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు? చేసుకుంటానమ్మా, నిన్ను పట్టుకుంటానని చెప్తున్నాడు. అంటూ చక్కను పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను. ఆయన నిన్ను ఎత్తుకొని రక్షించుకుంటానంటాడు. ఇంతకన్నా ధైర్యం 100 కొడితే పోలీసు వాళ్ళు ఇవ్వగలరా? 108 కొడితే లైఫ్ లైన్ వాళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఎవడు ఇవ్వలేడు. దట్ ఈస్ ఆల్మోస్ట్ చాలా పెద్ద సర్వోన్నతమైన వాగ్దానం. ఇది నాది, ఈ వాగ్దానం నాది. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీది కూడా అని. నిన్ను ఎత్తుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను చేసుకున్నాడు, సంకరెత్తుకుంటాడు, రక్షించుకుంటున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా ప్రవేశిద్దాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గెలీషియన్స్ చాప్టర్ 6 వర్స్ 7 and 8. 6 మరియు 8 వచనాలను చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అందరు తీసారా? పరిశుద్ధ గ్రంథం తీసారా? గెలీషియన్స్ చాప్టర్ 6 వర్స్ 7 and 8. 7 మరియు 8 వచనాలు గలతీయులకు రాసిన పత్రిక. మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోయును. కంటిన్యూషన్. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంటను కోస్తాం. ఏం చేయాలట? 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము,
మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంటను కోస్తాం. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త విషయాన్ని చెప్పాలని నేను మా పాపని అడిగాను, అమ్మా ఓల్డ్ సిరీస్ కంటిన్యూ చేయనా లేకపోతే అని అడిగితే అంటాను కొత్తది కదా ఈసారి కొంచెం కొత్తది చూడండి అంది. ఓకే ఫైన్, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఉదయం నుంచి కూడా. సంఘంలో పార్వతీపురంలో కూడా దేవుడు అదే విషయాన్ని మాట్లాడమని చెప్పాడు. అందుకని నేను ఈరోజు అదే విషయాన్ని నేను మీకు మరికొంచెం దేవుని మాటను బట్టి మీకు చెప్పడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. రైట్, దీన్ని ఏమంటారు? కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? 2017కి 16కి తేడా ఏంటి? ఈ క్యాలెండర్లో ఉండే నెంబర్లో 1 నుంచి 9 తర్వాత 0, ఇంతకు మించి ఏమైనా నెంబర్లు ఉంటాయా? అటు ఇటు మార్చేసుకుని దీనికి ఏదో పేరు పెట్టేసుకుని క్యాలెండర్ అనేసి దీన్ని బట్టి లెక్కలేసేస్తే ఎలాగా? అవే లెక్కలు మీ జీవితంలో చాలాసార్లు వేస్తాను, ఒప్పుకుంటారా? ఏవైతే నెంబర్లే కదా, 1 అటు 1 ఇటు. మొన్న 6 ఇప్పుడు 7 అన్నాను, అలాగే ఇంకేదో చెప్తాను, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు. ఎందుకు? దీనికి ఒక నిర్ణీత ప్రమాణం ఉంది, ఆ ప్రమాణము ప్రకారమే దీనిని లెక్క వేయాల్సి ఉంది. ఈ ప్రమాణాన్ని దాటి ఇంకేదైనా ప్రమాణంలో దీని లెక్కలు చెప్పేస్తే దాన్ని అయితే దీన్ని పరిశీలిస్తావు, లేకపోతే పరిశోధిస్తావు, లేకపోతే దీన్ని ఒప్పుకోవాలా వద్దా అనేది నీ మనసుకు నువ్వు కొన్ని నిర్ణయాలు చెప్పుకొని దాని మీద నీవు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎవరైనా ఈరోజు మీరు ఒక డాక్యుమెంటేషన్ రాసుకోవడానికి మీరు వెళ్తే కొత్త సంవత్సరం అగ్రిమెంట్ అని చెప్పి ఈ అగ్రిమెంట్కి వెళ్ళిన వెంటనే ఆయన ఈ 2017 సంవత్సరం 1వ తారీఖు 1వ నెల BC అని రాశాడు అనుకోండి, ఏమవుద్ది అప్పుడు? BC అంటే బిఫోర్ క్రైస్ట్కి ఒకవేళ వెళ్ళిపోతే కొన్ని వేల ఆ డాక్యుమెంట్ చెల్లుబాటు అవుద్ది అప్పుడు, సరే కదా? ఒక 2 అక్షరాలు ఆ పేపర్ మీద ఉన్నటువంటి దాన్ని పూర్తి స్థాయి నంబర్లని మార్చి పడేసింది. అంటే ప్రతిసారి మనిషి ఏం చేస్తున్నాడంటే 365 రోజులు కానీ 366 రోజులు కానీ ఇవన్నీ కూడా మానవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి సంఖ్యను ప్రమాణంగా తీసుకొని దాని మీద చాలా దాని లెక్కలను బట్టి చాలా విషయాలను ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి ఎవరైనా నాతో ఒక విషయం చెప్పండి, స్టాక్ మార్కెట్ ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. పెట్టుబడి పెట్టేవాళ్ళు దేన్ని ఆలోచిస్తూ ఉంటారు? ప్రాఫిట్ ఎక్కడ, ఏ రూపంలో కనపడుతుంటుంది నీకు? ఆ వాల్యూ, సెన్సెక్స్ అంతా కూడా ఓన్లీ నెంబర్ బేసిక్. వాడు బుల్ అంటాడు, ఒకటి షేర్ అంటాడు, అదేమో గుద్దేసుకుంది బుల్ అంటాడు, కొలాప్స్ అయిపోయింది, కొన్ని లక్షల నష్టం వచ్చింది అంటాడు. ఆడు మనిషి అక్కడే ఉంటాడు. ఎక్కడ జరిగిందో లావాదేవీలు అంటే షేర్స్లో జరిగింది, దట్స్ ఓన్లీ సూచీలో జరిగింది, ఇంకెక్కడో పలానా ప్రదేశంలో జరిగిందని చెప్పడానికి లేదు. ప్రతిదీ కూడా నంబర్ టు నంబర్, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఆ సూచి మార్పును బట్టి దాన్ని మనం చూస్తూ ఉంటాం. రైట్, మంచిది. మరి ప్రతిరోజు కూడా ఈరోజు మనం కలుపుకుంటూ ఈ క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసాక నీతో నేను ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఒక రోజు యాడ్ చేసుకోగలిగారా 2016 నుంచి? యాడింగ్ టు యువర్ ఇయర్ యాడ్ చేశారు ఎవరైనా ఒక్కరోజు? హలో, ఎనీబడి? లేదు. పోనీ ఒకరోజు ఏమైనా డిస్మిస్ చేయగలిగారా, తీసేయగలిగారా? ఈవెన్ 1 అవర్? లేదు కదా? మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గడియ నేను సంపాదించలేను, ఒక దినాన్ని నేను సంపాదించుకోలేను, ఒక నిమిషాన్ని నేను పోగొట్టలేను, ఏ రకమైన క్యాలిక్యులేషన్లో కూడా నేను ఏది కూడా నేను తీసుకురాలేను. కానీ ప్రతి దానిని దేవుడే తన నిర్ణయము చొప్పున దాని ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడనే విషయాన్ని మాత్రం ఒప్పుకోం. టైం యాజ్ రీజ్గా జరుగుతుంది. మీరేమంటారు? టైం రావాలండి అంటారు, కాలం కలిసి రావాలండి అంటారు. అవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని ఒప్పుకోరు. నీ జీవితంలో ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి నీకు మనసు లేదు. నీకు కావాల్సిన రీతిగా జరగకపోతే విపరీతమైన బాధ, దుఃఖం, ఏడుపు ఉన్నాయి. ఏంటి దాని మధ్యలో జరిగే నొప్పి అంతా? ఒకే ఒక విషయం, నీకు అనువుగా ఆ టైము పర్మిట్ చేయలేదు, లేక నీకు కావాల్సినటువంటి కోరిక తీర్చడానికి అవకాశం లేదని. మంచిది. ఈ 365 రోజులు గడిచిన సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొంతమందికి అది సంతోషంగా ఉంది, కొంతమందికి లాభంగా ఉంది, కొంతమందికి ఆనందంగా ఉంది, కొంతమందికి ఆస్తిని సంపాదించుకున్నట్లుగా మారింది, కొంతమందికి విపరీతమైన దుఃఖాన్ని మిగిల్చింది, కష్టాలను మిగిల్చింది, వేదనలు మిగిల్చింది. ఎందుకు బాబోయ్ ఈ సంవత్సరం నిజంగా భయంకరంగా జరిగిందండి అనేవాళ్ళు ఉన్నారు. మొత్తానికి టైం మారిందా? క్యాలెండర్ మారిందా? ఏమన్నా మాట్లాడండి. ఏం మారలేదా? మరి నీకు వాళ్ళకి ఏంటో మారింది.
సేమ్ మినిట్స్, సేమ్ మంత్స్, సేమ్ ఇయర్స్, ఏం మార్పు లేదు. బట్ సంథింగ్ డిఫరెన్స్. మళ్ళీ ఒకసారి ఆలోచించారు. ప్రతి సమయంలో కూడా నీకు తెలియకుండా ఈరోజు ఎవరైనా రాత్రి 2016 నుంచి 17కి వెళ్ళేటువంటి మధ్యరాత్రి ఆ శబ్దం దగ్గరికి వచ్చేటప్పుడు ఎవడైనా ఒక్క నిమిషం దాన్ని ఆలోచించి ఒక్క సెకండ్ నేను ఆపుతానని వెళ్తే, నువ్వు దీన్ని ఆపగలవు కానీ ఇంక దేన్ని ఆపగలవా? చెప్పండి. గడియారాన్ని ఆపగలవు కానీ కాలాన్ని ఆపగలవా? నీ లైఫ్లో నువ్వు ఆపగలిగింది ఏదైనా ఉంటే ఈ 2-3నే నీ ఇష్టం వచ్చినట్టు తిప్పగలవు. ఏది కూడా నీ కంట్రోల్లో లేదు. అన్నీ దేవుడు తన చిత్తంలో నీ కొరకు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు గమనించండి, 2016 సంవత్సరాల వరకు కూడా నీవు గడిపిన ప్రతి దినాన్ని లెక్క పెడితే నువ్వు బ్రతికున్నామా, ఆనందంగా ఉన్నామా, సంతోషంగా గడిపామా అని మాత్రమే నువ్వు కొన్ని విషయాలు లెక్క చెప్పగలవు. నిజంగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అది యథార్థత. ఇప్పుడు రైట్ నౌ నువ్వు ఎలా ఉన్నావో దట్ ఈజ్ వాట్ ప్రీ ఎగ్జిస్టెడ్, నథింగ్ ఎల్స్. నువ్వు చెప్పే కథలన్నీ ఒకవైపు పోతాయి. నువ్వు ఉన్నావా లేదా ఇప్పుడు? దట్స్ ఆల్. నేనున్నాను, నేను బ్రతికున్నాను. ఇది యథార్థమైన సత్యం. మరి ఈ 2016 నుంచి 17లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే జనవరిలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొన్ని లెక్కలు స్టార్ట్ చేస్తారు. ఏంటో లెక్కలు? ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేయాలి? 5 గంటలు లేచి వాకింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే మరి మొదలు పెడదామంటే కొద్ది రోజులు అని చెప్పి. జనవరి నుంచి నిజంగా అంట చాలామంది మార్చి 11 తర్వాత ఆగిపోతాయి అంట. ఏంటో మరి సైంటిఫిక్ లెక్క దానికి. ఆ 3 నెలల తర్వాత ఇంకా అసలు అన్నీ కట్టి పెట్టేస్తారంట. డైటింగ్ అనుకుంటారు. ఈ రాత్రి నుంచి తినకూడదు, తాకూడదు, తిరగకూడదు, చూడకూడదు, చేయకూడదు, అన్నీ ఏమవుతాయి కొద్ది రోజులకి? వైండ్ అప్. నిజానికి ప్రతి సంవత్సరంలో కూడా ఏంటి ఆలోచిస్తున్నామనంటే, మనము ఈ 2017 సంవత్సరంలో కూడా దేవుడు అవే 365 రోజులు పెడతాడు, అదే 52 వారాలు ఉన్నాయి, అదే 12 నెలలు ఉన్నాయి, అవే రోజుకి 24 గంటలు ఉన్నాయి, అవే 60 నిమిషాలు గంటకున్నాయి. ఏ మార్పు లేదు. నువ్వు ఈ సంవత్సరం గురించి నువ్వు ఆలోచించున్నది ఏదైనా ఉందనంటే దాని గురించి నీతో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. నిజానికి మరొకసారి ఏమీ మార్పు లేదు కదా, ఒకటి మాత్రమే మార్పు ఉంది. అదేంటో తెలుసా? నీలో వచ్చిన మార్పు, నీ లోపల వచ్చిన మార్పు, అదొక్కటే ఉంది. మిగిలింది ఏది మారలేదు. దేవుడు అనాదికాల సంకల్పంలో ఆదాముకి ఆహారం కోసం దేవుడు నేల నుంచి గడ్డిని మొలిపించాడు. పశువుల కోసం, ఆహారం కోసం వృక్షాలను లేక విత్తనాలను ఇచ్చేటువంటి ఫలాలను తీసుకొచ్చాడు. ఆ రోజు వాటికి ఏ పేర్లు ఉన్నాయో ఈ రోజుకి అవే విత్తనాలు మనం తింటున్నాం. ఆ రోజు మామిడి పండు అన్నాడు, ఈరోజు ఆ మామిడి పండు నువ్వు తింటున్నావు. మార్పు ఏమీ జరగలేదు. బహుశా దాని వంగడాలు వచ్చాయి, అంటు కట్టబడ్డాయి తప్ప దాని యొక్క రూట్ ఏమీ మార్పు లేదు. మారుతున్నదల్లా మానవ రూపం మారలేదు కానీ మానవ హృదయము మారుతూ ఉంది. మానవ సమాజం, మానవ చేత నిర్మించబడుతున్న సమాజం మారుతుంది. అది ఒక మతంగానో లేక ఉద్రేకాలు కలిగించేటువంటి పరిస్థితులతోనో నిజానికి దేవుని పక్షంగా అయితే జరగలేదు. మరి రక్షణ పొందుకున్నటువంటి నీ జీవితంలో నేడు ఇలా ఉన్నాము అనంటే ఇలాగే ఉన్నామంతే. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో రక్షణ పొందినటువంటి ఏళ్ళు ఉన్నాయి? హౌ మెనీ ఇయర్స్? జస్ట్ మీరు రాసుకునే నోట్స్లోనో బైబిల్లో చివరి పేజీలోనో ఎక్కడో నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అని లిస్ట్ అవుట్ చేయండి. టేక్ ఎ ఫిగర్. 10 years, 20 years, 30 years, 50 years, 2 years, 1 year, సంథింగ్. రక్షణ పొంది నీవు మారు మనసు పొంది యేసుని రక్షకుడిగా అంగీకరించి నాటి నుంచి 2017 క్యాలిక్యులేట్ చేస్తే హౌ మెనీ ఇయర్స్ కమ్స్? ఎన్నేళ్ళు వస్తుంది? యేసుని రక్షకుడిగా అంగీకరించి బ్యాప్టిజం ఈ మెటీరియల్. బ్యాప్టిజం నువ్వు తీసుకున్నప్పటి నుంచి రక్షణ కాదు. బాప్టిజం అనేది నీ రక్షణ ప్రజలకు ఒప్పుకోవడం కొరకు, ప్రజలందరూ చూడటానికి బాహాటంగా చేసే నీతి క్రియ. అది అదేం నేను పరలోకం తీసుకెళ్ళదు. యేసుప్రభు చెప్పిన మాట నువ్వు చేస్తావా లేదా అన్నదానికే బ్యాప్టిజం అంతే. ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళు ఉంది? సంబడి సే సమ్ ఫిగర్. 10 years, వెరీ గుడ్. 10 ఏళ్ళు ఉన్నాయి, మంచిది. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి స్పిరిచువల్గా నీలో ఏం ఫలింపు ఉంది అని అంటే అసెస్మెంట్ ఏం తీసుకుంటారు? స్పిరిచువల్ ఫలింపు అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఆలోచించండి. ఏం చేస్తారు మీరు? స్పిరిచువల్గా 10 years ఎక్స్పీరియన్స్ మీ ఫ్రూట్స్ అన్ని కనపడుతున్నాయా అని అడిగితే ఏం చేస్తారు? మనుషులకు ఈ స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనగానే ఒక 3 విషయాలు మనకు బైబిల్లో గుర్తొచ్చేస్తాయి. ఒకటి ఆత్మఫలాలు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సాత్వికము, సమాధానము, సంతోషము, ఆశ, లిస్ట్ వచ్చేస్తుంది, మంచిది. 2 కృపా వరాలు, అవి అక్కడి నుంచి వస్తాయి. 3 పరిచర్య ధర్మాలు. ఇక ఏంటంటే ఇవన్నీ వచ్చేస్తే మనకి ఏమైపోతాం? మనం స్పిరిచువల్ సూపర్ స్పిరిచువల్ అయిపోతావు, సూపర్ అయిపోతావు. ఇంకా అది అయిపోయిన వెంటనే నీకు మెడల్ వేసేయాలంతే. ఎందుకు? క్రిస్టియన్లో నువ్వేమయ్యావు?
సూపర్ అయిపోయావు. అలా అయ్యారో లేదో తెలియదు. ఇప్పుడు సోకాళ్ళు మెడల్స్ వేసుకున్న డాక్టరేట్లు, ఆ ముందున్నటువంటి ఆ డబుల్ డిగ్రీలు, థర్డ్ డిగ్రీలు, వెనకతలున్న తోక డిగ్రీలు, వాళ్ళు ఇలా అయ్యారో లేదో తెలియదు. కానీ చదువుకుని తెచ్చుకుని ఉండొచ్చు, లేకపోతే అమ్మితే కొనుక్కుని వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి అడుక్కుని తెచ్చుకుని ఉండొచ్చు. కానీ దేవునిలో ఉండేటువంటి స్పిరిచువాలిటీ నీ విశ్వాస జీవితంలో నుంచి వచ్చేటువంటి ఫలింపు మీదే క్యాలిక్యులేట్ చేయబడతా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు లోకంలో ఉండేటువంటి ఫలింపుని మీరు ఎవరైనా చూస్తే మీరు ఖచ్చితంగా ఏమంటారో తెలుసా? వాళ్ళు మంచి డబ్బులు ఉన్నాయండి, వాళ్ళు చాలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి చాలా గౌరవంగా బతుకుతున్నారు, వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు, వాళ్ళు చాలా ప్రేమిస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ చూడగానే మీరు ఫస్ట్ మీ హృదయంలో ఏం కలుగుద్ది? ఆత్మీయమైన అనుభవం మీకు వాళ్ళ మీద కలుగుద్ది. వారు చాలా ఆత్మీయంగా ఉంటారు, వారు చాలా ఆత్మీయులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మన హృదయంలోనే ఒక అంచనా వేస్తూ ఉంటాం. నిజానికి యేసు ప్రభువు దీవించే పద్ధతుల్లో మనము లోకంలో చూస్తున్నటువంటి పద్ధతుల్లో దీవెన రెండూ ఒకటేనా? ఆలోచించి చెప్పండి. యేసునందు వచ్చేటువంటి దీవెన జీవిత విధానము, ఈరోజు సోకాల్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీలో నువ్వు కనపరుచుకుంటున్న నీ ఆస్తి, అంతస్తు, స్థితి, గౌరవము, మర్యాద, ప్రేమ, వీటి మధ్యలో నీవు పొందుకుంటున్న ఘనత, సన్మానము, సత్కారము, అభిమానము, అది యేసు చూస్తున్నటువంటి దైవికమైన దీవెన. ఈ రెండు పక్కన పెడితే ఒకటే ఉంటాయా? ఈజ్ ఇట్ ద సేమ్? ఎస్ ఆర్ నో? ఐ వాంట్ రిజల్ట్. ఎందుకు నో అంటున్నారు? ఎస్ అని ఎందుకు అనుకోరు? మరి వాళ్ళందరూ అనుకుంటున్నారు అదేగా, మేము ఇది పొందుకున్నామంటే మాకు దేవుని దీవెన అంటున్నారుగా, దేవుడు కృప అంటున్నారుగా, ఇన్ని సంవత్సరాల మా అనుభవానికి ఇది ఘనత అంటున్నారుగా. నేను మొన్న ఒక పాస్ గారికి సండే స్కూల్ పిల్లలందరూ సాల్వా కప్పారు. ఆయన ఏమో ఫోటో పంపించాడు. అన్నీ చూసాను, ఎందుకు కప్పారు, చలేసిందా నీకు అని అడిగాను. అంటే అలా కాదు, వీళ్ళు నాకు సన్మానం చేశారు, నువ్వేంట్రా అలా ఫీల్ అవుతావు? డోంట్ యూ ఫీల్ దట్ యువర్ పాస్టర్ వాస్ బీన్ లైక్ దిస్ ఫెలిసిటేట్ చేస్తే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా మీద ఎక్కిపోతున్నాడు. అంటే ఆగు, ఏం చేసావు నువ్వని వాళ్ళ చేత నువ్వు కప్పించుకున్నావు. అది ఎవరికి చేస్తారా సన్మానం? లోకస్తులకి. నువ్వెవడవి? ఆత్మీయుడివి. నీ ఆత్మీయ ఫలాలు ప్రజలు చూసినప్పుడు ప్రభువు చెప్పాలా నీ గురించి సన్మానానికి అర్హుడు అని? నీకు మనుషులు చెప్పాలా? ఏం చెప్పాలి నీకు? నువ్వు నీ ఆనందానికి నేను పేరు పెడితే అది మానసిక ఆనందం మాత్రమే, ఆత్మీయ ఆనందం కాదు. నీ ఆనందాన్ని నేనేం పాడు చేయను. నువ్వు అనుకుంటున్నావు ప్రజలు నీకు ఇచ్చేటువంటిది, ప్రభువు నీకు ఇచ్చేటటువంటిది రెండు వేరు. నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. కానీ ప్రజల మధ్య ఏం కావాలి చెప్పండి? ప్రభు దగ్గరికి కావాలా, ప్రజల దగ్గరికి కావాలా? ఒకసారి మీ పక్కన చూడండి. నా వైపు చూడట్లేదు ఎలాగూ. ఏది కావాలి? ప్రభుదా ప్రజలదా? ప్రజలది చూడాలి అనుకుంటే ఇప్పటికి మీరందరూ సూపర్ స్పిరిచువల్ అయిపోయారు. సరిపోద్దు, తేలిపోండి, బయటికి పడిపోండి. బైబిల్ పట్టుకుని రోడ్డు పడండి, మీటింగ్లకు వెళ్ళండి, చర్చిలు అమ్మడి తిరగండి, కానుకలు ఇవ్వండి, అక్కడక్కడికి వెళ్ళి అరుపులు, కేకలేసి పాటలు పాడండి. రెండు దెబ్బలు తింటే చాలు, ఇంకా పబ్లిసిటీ వస్తుంది మీకు. పలానోడు క్రైస్తవుడు కొరకు, క్రీస్తు కొరకు దెబ్బలు తినాడంటే ఇంకా తెల్లారి పేపర్లను ఊరుకుంటాయి. ఆరాధన టీవీ, రక్షణ టీవీ, బైబిల్ టీవీ, ఈ టీవీలోనే వచ్చి పడిపోతాయి ఇంటి ముందు. ఆలోచించు. యేసు క్రీస్తు నందు దీవించేటువంటి పద్ధతి ఏంటో తెలుసా? వేరే పద్ధతి. ఈరోజు నువ్వు దీవించబడుతున్న పద్ధతి ఏంటో తెలుసా? అక్షయమైన పద్ధతి. దేవుడు నీకు రావాల్సింది అక్షయమైనది. ఇప్పుడు నువ్వు పొందుకుంటున్నది క్షయమైన పద్ధతి. ఆల్ నల్లిఫైడ్, పోతాయి. పోయే వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. క్రొత్త సంవత్సరంలోకి వచ్చి నీవు పొందుకునేవాడి కొరకు నీ ప్రయాసేది, తెచ్చుకోవడానికి ప్రయాసేది. ఆఫ్టర్ ఆల్ పోగొట్టుకుంటామని తెలిసినటువంటి ఈ వెలిసిపోయే జీవితం కొరకే నీ పోరాటమే. నిలిచి ఫలించే జీవితం ఏది? నీ విశ్వాసాన్ని ప్రభు ఈరోజు రేపుతూ ఆయన అడుగుతున్నాడు. ఈ సంవత్సరపు దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? ఏర్పరుచుకున్న సంవత్సరం. దిస్ ఇయర్ ఆఫ్ చూసన్ అన్నాడు. నీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాడు. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను నిన్ను నియమించుకున్నానని చెప్తున్నాడు. నిన్ను పిలుచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను స్థిరపరుస్తానని చెప్తున్నాడు. నీవు పొందుకున్నది ఇప్పటి వరకు ఏ స్థాయిలో నువ్వు అనుభవించలేకపోయినా ఆయన పిలిచాడు కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి నిన్ను స్థిరపరుస్తాడు. నిన్ను స్థిరపరిచాడు కాబట్టి నిన్ను ఫలింపజేస్తాడు. అది దేవుని పద్ధతి, దేవుని ఆశీర్వాదపు పద్ధతి అది. ఈరోజు లోకంలో మనం చాలాసార్లు నీకెందుకు, నేను చూసుకుంటాను రా అని చెప్తాం. నీకు వాడికి నచ్చకపోతే ఏం చేస్తాం? నీ దారి నువ్వు చూసుకో అని చెప్తాం. అయితే జీతం కట్ చేస్తాం, సెలవులు కట్ చేస్తాం, పనిష్మెంట్లు ఇస్తాం. పో, నువ్వు ఎలా వెళ్ళిపోవాలో మేము ఆలోచిస్తాం. కానీ ప్రభు నిన్ను ఎలా భరించాలో నేర్పిస్తాడు, ఎలా సహించాలో నేర్పిస్తాడు, ఎలా ఫలింప చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆత్మను బట్టి విత్తుతున్నావా, శరీరాన్ని బట్టి విత్తుతున్నావా? నువ్వు చదివిన వాక్యంలో క్లియర్గా ఉంది. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏమవుతాడు? శరీరము అనేటువంటి క్షయమైన పంటను కోస్తాడు. ఈరోజు మీరు
స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళిపోతూ ఈ 2017 సంవత్సరంలో ఒక ఆశ్చర్యమైన గొప్ప సమాధానాన్ని పొందుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం గురించి ప్రభు అంటున్నాడు. నీవు నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చేటువంటి కృపను బట్టి నువ్వు ఆపలేని, నువ్వు సంపాదించుకోలేని, నువ్వు దోచుకోలేని, నువ్వు నష్టపరచలేని, వ్యర్థపరచలేని కాలాన్ని నా దగ్గర నువ్వు దోచుకుంటున్నావు, కానీ నాకు తగిన ఫలం నీ దగ్గర లేదంటున్నాడు ఆయన. వై దిస్ బోనస్? హ్యాపీ న్యూ ఇయర్. ఏముంది ఈ సంవత్సరంలో? వాట్ ద థింగ్? యేసుక్రీస్తునందు 2016 గతించిపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని అరిచిన 2016 నీకేం సాక్ష్యం చెప్పింది? ఏమి సంపాదించావని చూపిస్తుంది. ప్రభు కొరకు నీలో ఏ ఫలింపు ఉందని చూపిస్తుంది. ఏవి నిలిచి ఉన్నాయని చూపిస్తుంది. ఏది నీ స్పిరిచువల్ అభివృద్ధి అంటే ఏం చెప్తాం? ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇయర్స్ వచ్చింది తప్ప ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పిరిట్ రాలేదు. భౌతికమైన విషయాలనే విత్తుకుంటున్నాం. శరీర సంబంధమైన విషయాల కొరకే ప్రభు దగ్గరికి వచ్చాం. శరీరమును బట్టి విత్తేది ఏదైనా క్షయమైపోయిన పంట. ఆత్మను బట్టి విత్తువాడు ఏమవుతాడు? నిత్య జీవమును పంటను కోస్తాడు. అందుకని మనం చేయాల్సిన పనులు రెండే ఉన్నాయి అక్కడ. ఏం చేయాలట? మేలు చేయుట యందు విసుగక. 2, మనము అలయక. ఏం చేయాలి? విసుగక, అలయక. మళ్ళీ చెప్పండి. ఏంటి విసగకుండా అలవకుండా? చెప్పండి. మేలు చేయడానికి విసగకూడదు, మేలు చేయడానికి అలగకూడదు, అలిసిపోకూడదు. ఒకసారి చెప్పండి మీ పక్క వాళ్ళకి మళ్ళీ. విసిపోవద్దు. మరి ఇక్కడ ఒక పేపర్ ఉంది. ఇట్స్ ఎ స్కూల్ రికార్డ్. ఇట్స్ ఎ లిటిల్ ఏంజల్ స్కూల్స్ విశాఖపట్నం స్టేట్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ సెషన్ 2016 and 17. నేమ్ రేచల్. సెక్షన్ 9W. రోల్ నెంబర్ 36. అసెస్మెంట్ FA4. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ A1, తెలుగు A1, మ్యాథ్స్ A1, సైన్స్ A1, సోషల్ స్టడీస్ A1, కంప్యూటర్ సైన్స్ A1. ఇక్కడ వారు స్టాంప్ వేసి దీన్ని ఏమిచ్చారు? ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏంటిది? ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను నీకు సబ్జెక్టులు చెప్పనా? రిపోర్ట్లు ర్యాంకులు నువ్వు వేసుకుంటావా? నేనైనా స్పిరిచువల్ సబ్జెక్టులు నేనే చెప్తాను నీకు. ఇప్పుడు అసెస్మెంట్, స్పిరిచువల్ అసెస్మెంట్. ఇదేదో ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇది FA4. దీన్ని పక్క పెట్టండి. నీ స్పిరిచువల్ అసెస్మెంట్ ఇస్తాను. ఏ గ్రేడ్ వేస్తావు చూద్దాం. వేస్తారా? ఎవరు వేయాలి మీ గ్రేడు? మీరు రాస్తే మీకు వస్తాయి. మీరు ఏం రాశారో మీకు తెలియదండి. మీరు ఎలా ఈ 2016 అంతా మీరు ఎలా ఉన్నారు మీకు తెలీదా? మాట్లాడరేమండి, అలా చూస్తారు. తెలుసు కాబట్టి SSC మార్క్స్ ఏముంటాయి? ర్యాంకులు. ఇందాక నీకు వచ్చినటువంటి ఘనత, మర్యాద, గొప్పతనము, గుర్తింపు, ఆప్యాయత, ప్రేమ, ఇవన్నిటికీ నువ్వు వేసుకునే దొంగ మార్కులకి ఇది నిజమైన మార్కు నీతో స్పష్టంగా నీ ముందు నిలబడద్ది. అప్పుడు చెప్పండి. ప్రతి సంవత్సరము స్టూడెంట్కి ప్రోగ్రెసివ్ కార్డు ఉండాలి. ఉండాలక్కర్లేదా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలా లేదా? మాట్లాడండి. ఆ పాప తన క్లాసులో ఇంకొక పాపను నాకు చూపించింది. అలీబాబు, ఈ పాపకి FA1లోనేమో 10 వచ్చినాయి, FA2లో 6 వచ్చినాయి, FA3లో 3 వచ్చినాయి, FA4లో 1 వచ్చింది అంది. దట్స్ గుడ్. వాట్ యు సే దట్? మీరేమంటారు? ప్రోగ్రెస్ బాగుందంటారా, బాగాలేదంటారా? ఏమన్నారు మాస్టర్? ఏమంటారు మీరు చెప్పండి. అక్కడ నుంచి కిందకి దిగితే బాగలేదంటారు. టీచర్ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిందంటే నేను ఆ టీచర్కి చెప్పాను, వెళ్ళి నేను అక్కడ విన్న విషయం చెప్పాను. టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాత ప్రోగ్రెస్ ఉండాలనుకుంటారా, ఉండకూడదు అనుకుంటారా? చెప్పండి. మరి ఇవిడికి ఇంత తగ్గించుకుంటూ వచ్చారేంటి? ప్రోగ్రెస్ మీరు పెంచాలి కానీ అన్నాను. రిపోర్ట్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? దెర్ షుడ్ బి అ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ లేని రిపోర్ట్ ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏడిపించడానికి కాకపోతే దెర్ షుడ్ బి ఎ ప్రోగ్రెస్. ఓ మార్కు ఎక్కువ ఇవ్వండి, ఒక మార్కు పెంచండి. సో దట్ ద ఇంట్లో వాళ్ళు నీకు కట్టే వేల ఫీజులకి ఆనందిస్తారు. వాడికి మార్కులు రాలేదంటే ఇది ఆలివ్ గ్రీన్ బోధలాగే ఉంటుంది. ఏది చెప్పినా ఎక్కేమో లేదు, దిగేమో లేదు తెలియదు, ఉన్నామో లేదు తెలియదు, పడిపోయేమో లేదు తెలియదు, అలా ఉంటుంది. ఒకసారి ఆలోచించు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తాం? మనం అసెస్మెంట్ తీసుకుంటాం, ప్రోగ్రెస్ చూస్తాం. బిజినెస్ మ్యాన్ సంవత్సరాంతం ఏం చేస్తాడు? బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాడు. నా పెట్టుబడి ఎంత, నా వచ్చుబడి ఎంత, తగులుబడి ఎంత, నిల్వ ఉన్నది ఎంత, మార్కెట్లో ఉన్నది ఎంత, దెర్ విల్ బి క్లియర్ బ్యాలెన్స్ షీట్. ఒక పంట కోసేటప్పుడు కోతకాలంలో ఏం చూసుకుంటాడు మనిషి? నేను ఇంత పెట్టుబడి పెట్టాను, ఇన్ని విత్తనాలకు ఎంత అయింది, ఎరువులకి ఎంత అయింది, మందులకి ఎంత అయింది, దీని రాబడి ఎంత అయింది, లేబర్ ఎంత అయింది, ఇప్పుడు దీని ఫలాన్ని నేను మార్కెట్లో అమ్మితే నాకు ఎంత వచ్చింది, లాభమా కాదా, ఇన్ని ఎకరాలకి ఇంత రకాల బస్తాలు ఫలసాయం, ఈక్వల్గా ఉందా లేదా, పెరిగిందా లేదా, తగ్గిందా లేదా, ఇవి అసెస్మెంట్.
జాబ్లో 1 year అయ్యేటప్పటికి ఏమవ్వాలి? ఇంప్రూవ్మెంట్, ఇంక్రిమెంట్ ఉంటుంది, బోనస్ ఉంటుంది, లేకపోతే నీకు ఒక అవార్డు ఉంటుంది, రివార్డు ఉంటుంది, సంథింగ్ దే విల్ గివ్ ఇట్ టు యూ. ప్రతిసారి నీకేం ఉండాలి? ప్రమోషన్ ఉండాలి. ప్రమోషన్ లేకపోతే మళ్ళీ అక్కడ ఇష్టపడం, అలాగే పని చేయలేం. లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉంటుంది. అదేంటంటే లైఫ్ టైం అంతట్లో కూడా బర్త్డే ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఉండదా? అదే గుర్తించబడే సంవత్సరం. ఏంటో తెలుసా? లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం వరకు నేను ఏమీ చేయకపోయినా నేను సంపాదించుకున్నది ఏంటి? 1 సంవత్సరం వెనకేసుకున్నాను. 1 సంవత్సరం నా పోయే కాలానికి 1 సంవత్సరం దగ్గర పడింది. అందుకు ఆపుతారంట. నేను అడిగాను, ఎందుకు ఆపుతారంటే తగ్గిపోతుంది నీ లైఫ్ అని చెప్పడానికి ఆపుతారు. ఎందుకు కోసేవారంటే అయిపోయింది చూసుకో ఇలాగని కోసుకుంటారంట. ప్రతిసారి ఆలోచించండి, లైఫ్ నీ పరిస్థితి అంతా. ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్ పాడైపోయినటువంటి, కంపు కొట్టేటువంటి, ఫలము లేనటువంటి ఆత్మీయ జీవితంలో నుంచి మరొక సంవత్సరం దేవుని దగ్గర దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటావా? తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. అలాగా సంవత్సరాలు వెతుకుతూ అదే ప్రయత్నం చేస్తూ ఉంటారా? నేను ఈరోజు నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. శరీరానుసారంగా ఏవి చెడ్డ విత్తనాలు నువ్వు విత్తుతున్నావో ఈ 2016 సంవత్సరంలో లేక విత్తావో ఈ 17 సంవత్సరంలో నువ్వు ఇలా ఉన్నావు అనంటే కారణం నీవు బతికిన సంవత్సరం నుంచి, అంటే ఆత్మీయమైన జీవితం కలిగిన ఆ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ 2017 సంవత్సరం 1వ తారీఖు 1వ నెల వరకు ఏవైతే చెడ్డ విత్తనాలు శరీరానుసారమైన విత్తావో వాటి రిజల్ట్ ఈ 2017లో నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు రైట్ నౌ వాట్ యు ఆర్, ఇట్ ఈస్ ద ఓన్లీ ద ఇన్హెరిటెన్స్. నువ్వు ఇంతకు మునుపు విత్తిన విత్తనాల పంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నీ జీవితం. దానిలో ఏడుపు ఉందా? ఇంతకు మునుపు ఏడుపు విత్తావు. ఇప్పుడు నీ కన్నీరు ఉందా? లేకపోతే దుఃఖం ఉందా? ఇంతకు ముందు దుఃఖాన్ని విత్తుకునేటువంటి పద్ధతులు విత్తుకున్నావు, శరీరానుసారమైన విత్తుకున్నావు. ఇప్పుడు ఈరోజు నీ జీవితంలో నష్టం ఉందా? నష్టం కలిగించే శరీరానుసారమైనవి ఇంతకు మునుపు నువ్వు విత్తుకున్నావు. దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చేసింది. ఏది దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇది ఖచ్చితమైన పని. అయితే ఎందుకు రిజల్ట్ ఏంటి అంటే ఆత్మానుసారంగా నువ్వేమైనా విత్తుంటే దాని రిజల్ట్ ఈరోజు నువ్వు ఆత్మానుసారం అనుభవిస్తున్నావు. లెట్ మీ టెల్ యూ ఎ వర్డ్. దేవుని యొక్క మాట చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. లూక్ 8:8. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. మరికొన్ని మంచి నేలను పడిపోయిను, అవి మొలిచి ఎలా ఫలించాయట? 100 portions ఫలించిపోయాయంట. ఆ కింద ఒక మంచి ఉంది. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ మెల్లిగా చెప్పాడు యేసయ్య. ఎందుకు బిగ్గరగా చెప్పుంటాడు? దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఏదో చెప్తున్నాడులే అరుచుకొని, చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు చెప్తాడులే, కాదు బాబు అని గట్టిగా అరిచి చెప్తున్నాడు, బిగ్గరగా చెప్పాడంట. ఏం చెప్పాడో చూద్దాం. మంచి నేలన పడిను, అవి మొలిచి ఎలాగా అంటే ఏ విత్తనం కూడా ఏమవ్వలేదు? పాడైందా? పడవలేదా? ఒక్క విత్తనం కూడా పాడవలేదు. నిజమే, మంచి వ్యవసాయదారుడు, మంచి పొలము, బాగానే ఉంది. రైట్. ఇప్పుడు ఫలింపు ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. 15వ వచనంకి రండి. 8:15. Luke 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన. ఇక్కడ పంట అన్నాడా వారు అన్నాడా? పంటని మొదలుపెట్టి మనుషుల దగ్గర తీసుకొచ్చాడు. అంటే విత్తనాలు, పంట, ఈ పద్ధతి అంతా దేనికో హ్యూమన్ రిలేటెడ్ వాయిస్ ఇది. ఇక్కడ చెప్పండి ఏమన్నాడు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించు. ఇప్పుడు నీవు ఆత్మీయమైన మంచి పంట నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఇక్కడున్న పద్ధతిని చేసుకోవాల్సిందే. విత్తనం ఏంటట? ఈ 12వ వచనంలో ఉంది. 8:12లో విత్తనములు విత్తనం ఏంటి? దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు విత్తనాలు ఏంటి? వడ్లో, గోధుమలో, జామ విత్తనాలు, మిరప విత్తనాలు కాదు. ఏంటవి? దేవుని యొక్క వాక్యములు విత్తితేనట ఎలా ఫలించాయంట అవి ఒక మనిషి హృదయంలో? నూరింతలు ఫలించాలంటే ఏం చేస్తుందంట వాక్యము? అది పొలము హృదయం కాబట్టి అక్కడ ఏంటి? మైండ్తో ఏమేం పనులు చేసే చూడండి అక్కడ. యోగ్యమైన మంచి మనస్సు. నెక్స్ట్ వాక్యము విని.
ఈ 3 పనుల్లో ఎంతమందికి స్పిరిచువల్గా విత్తుకుంటున్నారు ఈరోజు? ఆత్మీయంగా విత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చికి రావాలి. ఎందుకు వచ్చారు? కొత్త సంవత్సరం కాబట్టి గెస్ట్లు ఉంటారు. మొత్తప్పుడు ఎలాగవదు, ఫస్ట్ రోజు ఒక రోజు వెళ్ళి వచ్చేద్దాం పద, మొఖం చూపించి వచ్చేద్దాం, హాయ్ బాయ్ చెప్పి క్యాలెండర్ కొనుక్కొచ్చేద్దాం పద. చాలామందికి ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దాం రా, ఉండకపోతే ఎట్లా? రైట్. చర్చికి చాలామంది ఎందుకు వెళ్తారు చెప్పండి? నేను బల్ల గుద్ది వైట్ పేపర్ మీద రాసిస్తాను, ఈ వాక్యం కోసం అయితే ఎవడెళ్ళడు. ఈ వాక్యం కోసం వెళ్ళడు. యోగ్యమైన మంచి మనసుతో నేను దేవునికి ఇష్టమైన రీతిగా నేను దానిని అవలంబిస్తాను, ఓపికతో దాన్ని నేను ఫలిస్తాను అని అంటే, ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఏ సంఘంలో కూడా విశ్వాసులు అనేవాడు బయటే ఉంటాడు, అన్యులు అనేవారు సంఘంలోకి వచ్చేస్తారు. అది జరగట్లేదు. ఇన్ని సంవత్సరాలైనా నీ బెంచి మారదు, నీ కుర్చీ మారదు, చర్చిలో నీ ప్లేస్ మారదు. ఏమి నీ పని? నువ్వు ఫలిస్తే కదా. నువ్వు ఫలిస్తే లోపల ఎందుకుంటావు? బయటికి వెళ్తావు, విస్తరిస్తావు, వ్యాపిస్తావు. నువ్వు ఫలించవు, ఎవరిని రానివ్వు. ఎందుకు? ఆ బెంచ్ పోద్ది, ఆ సీట్ పోద్ది, కదలం. ఎక్స్పీరియన్స్ విల్ కమ్ అని అంటున్నాడు. చర్చికి వెళితే బయట వాళ్ళు ఎందుకు వస్తారో చెప్తున్నా. నువ్వు వెళ్తావు, యోగ్యమైన మంచి మనసుతో నీలో ఫలింపు ఉంటుంది. ఆ ఫలింపు చూస్తారు. నువ్వు ఇంతకు మునుపు బొట్టు పెట్టుకుని, నీ అయ్యప్ప మాల వేసుకుని, నువ్వు ఇంతకు మునుపు అలాగేసి ఇలా తిరిగేదాన్ని, ఏంటి ఇలా మారిపోయావు? వాడు సాక్ష్యం చెప్తాడు. అవునా, యేసుప్రభు నేను ఇలా మార్చాడా? యేసుప్రభు వాక్యం నన్ను మార్చింది. అవునా, నిజంగా మా ఇంట్లో ఒకడు ఉన్నాడండి నీలాంటి తిరిగిపోతాడు, ఆడిని ఎలాగైనా చర్చికి పట్టుకెళ్ళాలండి, ఒకసారి మీరు పట్టుకెళ్ళరా, నేను దారి చూపిస్తాను, నీతో నేను రాలేనంటావు. ఖచ్చితంగా తీసుకెళ్తావు, వాడిని కూర్చోబెడతావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఫలింపు 4 గోడలు దాట స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఆలోచించు. ఈరోజు నీ జీవితంలో ఏ వాక్యము ఫలించదు. ఫలింపు ఏదైనా ఉంది అని అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ పక్కకు పెట్టి ఫిజికల్ బ్లెస్సింగ్స్, నా పిల్లలు సెటిల్ అయ్యారు, నాకు ఆస్తి వచ్చింది, నా పిల్లకి పెళ్ళి అయింది, నేను ఫారెన్ వెళ్ళాను, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, నాకు బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు ఇవన్నీ వచ్చేసాయి, దిస్ ఇస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఏది పట్టుకెళ్తావు? ఒక్క ఆయుధం పట్టుకెళ్ళి పరలోకం చూద్దాం. మీ తాత ఎవరిని పట్టుకెళ్ళాడా? ఎవడో పట్టుకెళ్ళడం తెలిసినా నువ్వు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కోసం ఆలోచించవు. మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎవ్వడు దీనికోసం రాడంట. 2017లోకి ఎంటర్ అయిపోయినా కూడా ఇంకా నువ్వు అక్షయమైనటువంటి వాటి కొరకు విత్తుకుని ఆత్మీయ జీవితాన్ని వృధాపరచుకోకు. ప్రభు నీకు కృపలో కొత్త సంవత్సరం ఇచ్చాడు. లెట్ us థింక్ స్మార్ట్. కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. Luke 13, లూకా సువార్త 13వ అధ్యాయం. సంవత్సరాలు అయిపోతున్నాయి, హ్యాపీ న్యూ ఇయర్లు, హ్యాపీలు ఉన్నాయి, కానీ ఏది హ్యాపీ నీ బ్రతుకులో? చూడు 13వ అధ్యాయం లూకా సువార్త 6 నుంచి 9 వచనాలు మనకి సుపరిచితమైనటువంటి వాక్యం. నన్ను ఒకడు బర్త్డేకి పిలిచాడు. నేను చెప్పాను రాను, నన్ను పిలవకు అని. లేదు రావాలి అన్నయ్య, నువ్వే ఉండాలన్నయ్య, నువ్వే దగ్గర ఉండాలన్నయ్య, నేను అసలు కేకే కొయ్యినన్నయ్య, రా అన్నయ్య అన్నాడు. ఏంటి అంటే మీటింగ్ అన్నయ్య, అందరికీ నువ్వు వాక్యం చెప్పాలన్నయ్య, నీ వాక్యం వినిపించాలన్నయ్య అన్నాడు. అప్పటికే తేడా కొడుతుంది, ఏదో పదం మీద మాట్లాడుతున్నాడు. అరే నా మాట ఏం వినిపిస్తావు, దేవుడి మాట కదరా అని. లేదన్నయ్య నువ్వు రావాలని అన్నాడు. సరే వెళ్ళాను. 6లోలో వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అందరూ సూట్లు ఫుల్గా అందరూ బిషప్లు ఉన్నారు. అక్కడ ఆయన వాక్యం నాకిస్తున్నాడు, వీళ్ళందరూ గౌన్లు వేచి ఏం చేయాలి అని నేను ఒక్క విషయం తడబడుతున్నాను. అంటే అక్కడికి వాక్యం టైంకి వచ్చేటోడికి ప్రోగ్రామ్ షీట్లో నా పేరు ఉన్నట్టుంది. ఆ చీఫ్ గెస్ట్ నేను లేట్గా వచ్చాననుకున్నాడు. అలా మన తెల్లబట్టలు కదా అందుకని గుర్తించలేదు అని పిలిచాడు. ఆలివ్ గ్రీన్ గారు వస్తే కనుక వచ్చి వాక్యం తర్వాత పంచుకుంటారంటే సార్ ఇక్కడ ఉన్నానన్నా. రండి మీద కన్నా వద్దులే, మీరు ఉన్నారు కదా సరిపోద్ది. ఎందుకంటే కుర్చీకి ఇంకో కొత్తోడు వస్తే ఏం చేస్తారు, పెద్దోడు వస్తే ఏం చేస్తారు, ఆ కుర్చీని కొంచెం ఇలా జరగండి బ్రదరండి, మళ్ళీ నీ కుర్చీ అడిగిస్తారు. ఎందుకు బాబు నేను ఉంటాను తర్వాత పిలుస్తాను. మొత్తానికి పిలిచాడు. వాక్యం చెప్పండి. ఈ వాక్యం ఎత్తుకున్నాను. చూడండి ఏముందో. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో చాలా మంది చాలా రకాల భాషలు చెప్తున్నారు. ఈ విషయం నేను విన్నాను వాక్యం, అందుకే నేను మళ్ళీ మీతో చెప్తున్నాను. ఆ ద్రాక్ష తోటలో ఏముందట, అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 సంవత్సరాల నుంచి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకడానికి వస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని ఏం చేయాలి, నరికి. దీని వలన ఈ భూమి ఎలా వృద్ధమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల
2017లో నరికేద్దాం అన్నాడు అని చెప్పాను. 16 ఓపిక పట్టాడు. బతుకు బతుకు బతుకు, తిండి తింటావా తినో తినో, తిరుగుతావా తిరుగు తిరుగు, బతుకుతున్నావు బతుకో బతుకో. 1 సంవత్సరం చూశాడు, 17 ఇచ్చేశాడు. ఫలించావా సరే, లేకపోతే ఏం చెప్పన్నాడు? నరికి పారేస్తానన్నాడు. 3 సంవత్సరాల నుంచి అదే రిక్వెస్ట్. బర్త్డేలో ఇలాంటి వాక్యం చెప్తే నన్ను పిలుస్తారా మళ్ళీ? ఇప్పుడు బర్త్డే చేసుకోలేదో లేదా నన్ను పిలవట్లేదో తెలియదు, కానీ మరి ఏది జరగట్లా. వాస్తవం ఏంటంటే ఇదిగో ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. 2016 ఏళ్ల పాటు నీ జీవితంలో ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, 58కి రిటైర్ అయిపోయే వాళ్ళకి దేవుడిలాగా కొత్త దేవుడు దిగొచ్చి, బొలిబాబు మీకు ఇంకో 2 సంవత్సరాలు గ్రేస్ ఇచ్చాడు, బతకండి అన్నాడు. అంతే, బతకండి అన్నాడు నాయుడు గారు. ఏమైంది అప్పుడు? ఎంత ఆనందం! నిజంగా రిటైర్ అయిపోతున్నోడికైతే పండగే. అప్పులు జబ్బులు మెడికల్ ఫెయిల్స్ ఇవన్నీ ఉండేవి. బాబు చచ్చిపోతున్నాం అనేవాడికి మాత్రం దండగే. కానీ నాకు తెలిసి 100 మంది నేను అడిగాను రిటైర్ అయిపోతున్న వాళ్ళు, ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారనంటే, దేవుడండి అన్నాడు. ఎందుకంటే ఆ రిటైర్మెంట్ తర్వాత వచ్చే నరకాన్ని వాళ్ళు ముందే ఊహించుకుని ఉద్యోగమే బెటర్ అనుకున్నారు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు ఎలాగో ఏం చేయరు, ఎవరు చేయనివ్వరు, కానీ నిలబడితే చాలని. సరే, లోపకారిగా ఏమున్నప్పటికీ కూడా ప్రతి 2 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత లాంగ్ టర్మ్ వస్తాయో తెలుసా? సర్వీస్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుస్తాయి. ఒక్క సర్వీస్ పెరిగే కొద్దీ అవన్నీ డెవలప్ అయిపోతాయి. కానీ ఆ 2 సంవత్సరాలు వ్యవధి ఒక వ్యక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యంగా అనేక మంది లాభపడిన వాళ్ళు ఉన్నారు. పిల్లరా, ఈరోజు ఈ 2017 సంవత్సరం నువ్వు లాభపడడానికి దేవుడు నీకు ఇస్తున్నాడా? దేవుని కొరకు నువ్వు లాభాన్ని కలిగి ఉండేలాగా ఉండడానికి దేవుడు ఇస్తున్నాడా? నిన్ను చెక్ చేసుకుని నువ్వు ఎలా ఉంటావు. అందుకంటున్నాడు ఈ 2000 ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి వెతుక్కున్నాడంట ఫలం. మీకు చెప్తాను వినండి. ఒక ఆయన అన్నాడు, అంజూరపు తోటలోని ఈ ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు వేసినోడు అనాలి ఫస్ట్ అన్నాడు. అక్కడ ఉంది కదా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించి ఉండేను అని. వీడు ఎవరిని తిడుతున్నాడు ఇప్పుడు? ఆ తోట యజమాన్ని, ఆ కాపరిని తిట్టేస్తున్నాడు. ఆ తోటమాలి నేను, వీడికి ఇంత బుర్ర ఎలా పెరిగిపోయిందో బీటీహెచ్ చేసినోడికి. అక్కడ ఉండేను అంటే ఉన్నదాని గురించి నువ్వు మాట్లాడు, లేని దాని గురించి నువ్వు ఎందుకు వేసాడని ఎందుకు అడుగుతావేంటి? విషయం ఏంటంటే, అంజూరపు చెట్టు మా చర్చిలో ఉంది. అది ప్రతిసారి నువ్వు వద్దన్నా కూడా ఫలిస్తూనే ఉంటుంది. బొప్పాస్ చెట్టులో పోతు చెట్టు తెలుసా మీకు? అది పువ్వులు పోస్తాయి కానీ కాయలు కాయవు. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, ఒలివ్ చెట్టు, పోతు చెట్లు ఉండవు. ఇవి డ్యూ సీజన్ అంతే. సీజన్ మారిందా ఫ్రూట్ రావాల్సిందే. అది రాకపోవడం అనేది ఉండదు, అసంభవం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కొయ్యిపోతే రాలి పడతాయి అంతే. అక్కడ కుప్పలు గుత్తులు 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 పడతాయి అంతే. అవి ఫలించలేదు అని అంటే దర్ ఇస్ సమ్ అదర్ రీజన్. అందుకే అన్నాడు అక్కడ, తవ్వుతాను, ఎరువేస్తాను, దాని చుట్టూ నీరు పెడతాను. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంత క్లియర్గా చెప్తుంటే వాడు ఏదో భాషను చెప్తున్నాడు ఆయన. సరే, విషయానికి రండి. మరి ఫలించాలి అనేది ఖచ్చితంగా రావాల్సిందే. రావాలా వద్దా? రావాలా వద్దా? తాడి చెట్టు కూడా అంత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో చేస్తుంది ఆకులతో, ఏదో ఒకటి. ప్రతి చెట్టు చూడండి మ్యాండేటరీగా వచ్చేస్తాయి. మన సంగతి ఏంటి? ఏది ఫ్రూట్? ఏవి ఏంటి మీ ఫ్రూట్ అంటే మళ్ళీ లిస్టే. ఈ సంవత్సరం దేవుడు నాకు బాగా తెరవబడిన సంవత్సరం అన్నాడు. తెరిచాడు, నాకు పెళ్ళి అయిపోయింది. తెరిచాడు, నేను ఇల్లు కట్టించుకున్నాను. తెరిచాడు, మా బాబుకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. తెరిచాడు, మాకు వేసా 20 సంవత్సరాలకు వచ్చేసింది. తెరిచాడు, మాకు అది వచ్చింది. తెరిచాడు, మాకు ఇది వచ్చింది. తెరిచాడు, మాకు 2000 నోటు కొత్తది చూశాను నేను. అమ్మా, ఎన్నాళ్ళమ్మా నీ ఫ్రూట్ అదేనా అమ్మా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది? లెట్ మీ బీ సీరియస్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాడు, ప్రభువు రాకడ వరకు. జేమ్స్ 5:7 త్వరగా తేండి. ఈ స్పిరిచువల్ ఎన్రిచ్ అనేటప్పటికే ప్రతి ఒక్కరికి చేదైనది ఏదో మందు పట్టినట్టు ఉంటుంది. మీకు దీవించనే బాగుంటుంది. 5వ అధ్యాయము 7వ వచనం 5:7. సోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూమి యొక్క ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు. నిజంగా నాకు తెలిసినప్పుడు ఈ వ్యవసాయదారుడు ఎవడో తెలుసా? ప్రభువు. ఎవడి కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? భూమి నేనే. నా కోసం ఎంత ఓపిక కనిపెడుతున్నాడా అనిపించింది. ఇంకా ప్రభు రాక సమీపించినది గనుక మీరును ఏముండాలి? ఓపిక కలిగి ఉండుడి.
మీ హృదయములందు స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు ఏం చేయొద్దు. సనక్కుండా ఉండడానికి ఈ సంవత్సరంలో ఎన్ని ప్రయత్నాలు చేశారు? 2016లో సణుగుడు ఉందా లేదా? ఎక్కడో చోట ఎతకండి. ఎవరి మీద, ఎవరితో, ఎవరి కోసం, ఎవరి వలన సణుగుడు? పిల్లలకైతే చెప్పక్కర్లేదు, ప్రతిరోజు సణుగుడే. భార్యలకి ఉంటుంది, భర్తలకే ఉంటుంది. రైట్. మరి ఎక్కడ ఫలించటం లేదో నువ్వు ఈరోజు ఆలోచన చేస్తున్నావు కదా, ఎలా పరిస్థితిని దాటాలో ఒకసారి ఆలోచించండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో నుంచి లోపలికి వెళ్ళి ఒక్క వచనం తీసుకుందాం. కొలస్సియన్స్ 1:10. ఈ వచనం మీరు ఎన్నిసార్లు కంటతో పెట్టండి. 9 నుంచి 12 కామన్ వర్స్ ఉంటాయి. దాని లోపలికి వెళ్ళి చూడండి. 10వ వచనం ఏముండాలంటే ఇక్కడ సంపూర్ణమైన జ్ఞానమును, అక్కడి నుంచి మొదలు పెట్టండి. మీరు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా ఆగదాం. ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ చెప్పిన లిస్టు నీ స్పిరిచువల్ ఎన్రిచ్డ్ లెక్క ఈ 2016 ఏళ్ల క్రైస్తవ అనుభవాన్ని బయటకు తీసుకొచ్చిన వాడువై ఉండాలి. ఏ విషయాల్లో అనుభవం ఉంది? ఇక్కడ దేవుని విషయమందు జ్ఞానంలో ఏం చేయాలంట? వృద్ధి పొందాలంట. అంతేకాదు ఆ కింద వచనంలో ఉన్నాడు, ఓర్పును దీర్ఘశాంతము కనపరుచున్నట్లు ఏం కనపడాలి నీలోంచి బయటికి? ఒకసారి చెప్పండి. ఓర్పు, 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 ఓర్పు. ఇంకా నేను కొంచెం పెరిగే కొద్ది ఇప్పుడు మీ సౌండ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఓర్పు 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 అని ఇసిగిస్తే దీర్ఘశాంతం, ఆ ఓర్పు తగ్గిపోయి ఇప్పుడు ఏమైంది? సౌండ్ పెరిగింది. నేను ఒక చక్కటి వర్డ్ విన్నాను. నీ సంబంధ బాంధవ్యాల మధ్య, కుటుంబాల మధ్య, తల్లిదండ్రులు పిల్లలు కానీ, పిల్లలు బంధువులు కానీ, స్నేహితులు కానీ వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని అర్థం అంట. ఇఫ్ ఇంక్రీజ్ సౌండ్ ద రిలేషన్స్ ఈజ్ గోయింగ్ టు బి బ్రేకింగ్. తేడా వచ్చేసింది, అప్పుడే సౌండ్ పెరుగుతుంది అని చెప్పాడు. అది చదివిన తర్వాత నాకు చాలా భయం వేసింది. మాట్లాడాలంటే ఎవరితోనైనా అరవడం, గట్టిగా గద్దించడం అనేది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నా నోరు మూతపడిపోయింది. నిజమే, నేను అవతల వ్యక్తి యొక్క తేడాన్ని గట్టిగా చూస్తాను. అప్పుడు ఏం చేస్తాను? నేను ఐ విల్ బ్రింగ్ మై వాల్యూమ్ అప్, పెరుగుతుంది. అరే నేను నా ఓర్పు చూపించాలంట, నా దీర్ఘశాంతం చూపించాలంటే ఎక్కడ అవుతాయండి? ఇంట్లో అవుతాయా మనకి? క్రైస్తవ ఫలింపు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? సొంత ఇంట్లో. తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? సొంత ఇంట్లో. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా మనల్ని అడుగుతున్నాడు లెక్క. సరే, ఆత్మ సంబంధమైనవి ఏంటి, శరీరక సంబంధమైనవి ఏంటి? మీరు ఆత్మ సంబంధమైన విత్తితే ఏం కోస్తారు? అక్షయమైన పంట. శరీర సంబంధమైన విత్తితే క్షయమైన పంట. నీకు ఒక కొన్ని లిస్ట్ చెప్తాను. ఏవేంటి ఆత్మ సంబంధమైనవో శరీర సంబంధమైన ఒకసారి ఇప్పటికైనా ఆలోచించి కనీసం 2017లోనైనా విత్తితే ఓ 2020లోనో 40లోనో పెరుగుతావు. అప్పటికైనా ఫలింపు వస్తే, ప్రభు రాకుండా ఉంటే మనం వస్తే ఎత్తబడతాం. చూసుకోండి. ఎంతమందికి సాత్వికం అనే పదం విన్నారు? నేను మా చర్చిలో కుర్రోడికి సాత్విక్ అని పేరు పెట్టాను. ఆడి గురించి చెప్పకండి. సాత్వికము ఉన్నారా? దానికి ఆపోజిట్ వెర్షన్ ఏంటో తెలుసా? కోపం. ఇప్పుడు శారీరకమైంది ఏంటి? కోపం. ఆత్మీయమైంది ఏది? నువ్వేది విత్తితే ఏది వస్తుంది? నిజం చెప్పనా, మీరు సాత్వికం విత్తి చూడండి, కోపం వస్తుంది బయటికి. మీరు సైలెంట్గా ప్రేమగా అది కాదు నాయన, అది కాదు బుజ్జి అనండి, అవతల నుంచి ఏమవుతుంది? అన్నిటికీ అలాగండి, కోపం ఉంటుంది. ఓపికగా ఏం చేయాలి? ఓపికగా ఏం చేయాలి? అప్పుడు పంట రావాలంటే ఏం చేయాలి? వ్యవసాయదారుడు ఏం చేశాడు? ఓపిక. ఎన్నిసార్లు ఓపిక పడతామండి? 2 సార్లు 3 సార్లు. ఆ తర్వాత వీడి వల్ల కాదు. వీడికి ఆడి స్కెల్లోకి వెళ్తేనే బెటరు. సాతాను ప్రవేశిస్తున్నాడు నీలోంచి, దేవుడు కాదు. ప్రతి చోట ఎవ్రీ రప్చర్ ఇక్కడే మీరు చూస్తున్నారు. చూసుకోండి. లెట్ మీ కమ్. ఫెయిత్, విశ్వాసం అనండి ఒకసారి. రైట్. విశ్వాసము కనపడుతుందా? కనపడదు. ఉందా లేదా? లేని వాటి యొక్క నిజస్వరూపము, ఉన్నదనుటకు రుజువు విశ్వాసం. నమ్మకం ఏంటి? నేను వెళ్ళాను, చూశాను, నేను నమ్ముతున్నాను కదా. నమ్మకం. విశ్వాసము ఆత్మ సంబంధమైనది, నమ్మకము శరీర సంబంధం. నువ్వు శరీరం బట్టి నమ్మకాన్ని విత్తి విశ్వాసం పండుకోగలవా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నువ్వు చూడలేవు. ఎందుకో తెలుసా? నమ్మకము శరీర సంబంధమైంది, అక్షయమైన పంటను తీసుకొస్తుంది, వస్తుంది బయటికి రిజల్ట్, కానీ శాశ్వత కాలం ఉండదు. ఈ ఫెయిత్ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైంది. నువ్వు విత్తావా, ఎటర్నిటీ, భూమి మీద కాదు పరలోకంలో ఫ్రూట్ చూసేస్తావు, ఖచ్చితంగా నువ్వు పొందేస్తావు. ఏం చేయాలి? శరీరం బట్టి విత్తామా, ఆత్మ బట్టి విత్తామా?
డెసిషన్ నీదే. మూడోది హోప్, నిరీక్షణ. ఎంతమందికి తెలుసు? నిరీక్షణ అంటే ఏం చేయాలి? వస్తుందా రాదా? వస్తుంది. ఎప్పుడు? 17 వచ్చేస్తుందా? అయిపోద్దా? 2017 అయిపోద్దా? జనవరిలో అయిపోద్దా? ఈ వారం అయిపోద్దా? 2వ వారం అయిపోద్దా? ఇది హోప్. నిన్ను ప్రశ్నించేస్తూ ఉంటుంది ఈ హోప్. దానికి ఫ్లష్ ఏం చెప్పు తెలుసా? శరీరానుసారం ఏం చెప్తా, నీ ఆత్మీయత నువ్వు చాలా బాగుంటావు కదా, సరిపోద్ది. ఇస్తాడు దేవుడు, ఇస్తాడు నీకు. నీ ఆత్మీయత సరిపోద్ది. నీకు ప్రార్థన తెలుసు కదా, నువ్వు డబ్బులు ఇచ్చావు కదా నిన్న మాకు, నువ్వు అక్కడ బైబిల్ చదివావు కదా, నీకు ఎన్ని వచ్చేతాయో తెల్లాలి. ఉదయాన్నే మా సండే చర్చ్ క్యాంపస్లో ఓ తల్లి పిల్లవాడు చెప్తుంది మాట, రాత్రి అంతా 2 గంటల వరకు ప్రేయర్లో ఉన్నావు కదా నాన్న, మరి పొద్దున్న బైబిల్ చదివావు కదా నాన్న, మరి నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా నాన్న, దేవుడు నీకు ఈ సంవత్సరం ఎన్ని ఇచ్చేస్తాడో అంది. ఏమి ఇచ్చేస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? ఏమి ఇవ్వడో. నువ్వు అలాంటి ఎక్కేసి పెట్టకు, అనవసరమైన హోప్ బిల్డప్ చేయకాడికి. చాలామంది ఈ ఆత్మీయ భావంతోనే బైబిల్ మొదలెడతాం, మధ్యలో వదిలేయడం, మళ్ళీ చదువుదాం అనుకోవడం. ఎక్కడ చదవాలని అడుగుతున్నాడు 30 సంవత్సరాల క్రైస్తవుడు వచ్చి నన్ను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు బ్రదరు అన్నాడు. బైబిల్ తిరగేసి చదువు అన్నాడు. ఎందుకు? స్ట్రైట్గా ఉండి 30 ఏళ్ళు ఆడలేనోడు 30 తర్వాత ఇది వచ్చేస్తాయి. ఇంకేమవుతుంది? ఇంకేం చదువుతున్నాడు? బాబు తిరగేస్తే నీకేదో కనపడద్దప్పుడు దానికి నీకు అర్థమైనట్టు చదువుకో. ఇంకెళ్ళి విశ్వాసి జీవితంలో దేవునితో సంబంధాన్నే మర్చిపోయిన క్రైస్తవులు ఆత్మీయమైన ఫలింపు కలిగిన వారా? ఎన్ని సంవత్సరాలు దొంగిలిస్తారు దేవుని దగ్గర నుంచి? ఆయన దగ్గర సంవత్సరాల సంఖ్య మితి లేదంటే ఆయన కృపను బట్టి నువ్వు పొందుకుంటున్నావు. ఈరోజు ఇంకా నీ ఇంట్లో మనుషులు రక్షణ పొందలేదని ఏడుపులతో ఉన్నావు, కానీ నువ్వు ఎత్తబడవనే భయం లేదు నీకు. నువ్వు లెగిసినప్పుడు తెలుస్తుంది అడిక భయం ఏంటో, నీ జీవితాన్ని చూసినప్పుడు తెలుస్తుంది నీ ఇంట్లో పరిశుద్ధత ఏంటో. నువ్వు చేసే భక్తే, అమ్మో మా అమ్మ బాగా ప్రార్థన పొర్రాలు అనుకుంటుంది ఒక అమ్మాయి. నీ సంగతి ఏంటని అడిగితే, మా అమ్మ ప్రార్థన చెప్తే మోకరిస్తే 3 రోజులు లెగదు. మోకాళ్ళు లెగిస్తే కదా లెగడానికి, టైర్లు అరిగిపోతే ఏం చేద్ది? దేకుద్ది కిందన. అనవసరమైన విషయాల్లో నీ ఆత్మీయతగా భ్రమపరచుకోకండి. తల్లులారా, మీ పిల్లల్ని భ్రమపరచకండి, మోసం చేయకండి. మీ ఆత్మీయత మిమ్మల్ని దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లదు. మీ ఆత్మీయత క్రీస్తునందు ఆత్మ సంబంధమైన అక్షయమైన ఫలాలతో బ్రతకాలి. ఈ శరీర సంబంధమైన కుటుంబాలను కట్టుకుని నాకు ఇలా జరిగింది అలా జరిగింది, నేను చేస్తే ప్రేయర్ చేస్తే దేవుడు ఇవి ఇచ్చాడు అవి ఇచ్చాడు, ఎన్నాళ్ళు నీ సొల్లు ఆపో. గెలు దేవుని కొరకు. ఆత్మ సంబంధమైన ఫలమైన పరిపూర్ణత ఉంది, దాన్ని వెతుకో. దేవుని సంగతులు అర్థమవుతాయి. కృప తెలుసా? ఎంతమందికి తెలుసు కృప అంటే? గ్రేస్, కృప. దానికి ఫిజికల్ థింగ్ ఏంటో తెలుసా? శరీరం ఏంటో తెలుసా? అదృష్టం. అదృష్టం లేదు ఎవరు క్రైస్తవులకి? మన బంపర్ లాటరీ దొరికిందంట ఆడికి. సీఎంఆర్ వాళ్ళు కారు లాటరీ తీస్తే ఫిలిప్ అనే కుర్రోడికి వచ్చింది అని చెప్తున్నాడు. ఎంతమంది ప్రార్థన చేసి ఉంటారు కూపన్ వేసినప్పుడు? చెయ్యరా? నిజంగా చెప్పండి, బట్టలు కొనవాళ్ళు కూపన్ వేయకుండా వచ్చారా? బిగ్ బజార్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, స్పెన్సర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూపన్ పట్టుకొస్తారు. లక్కీ డిప్ సార్ అంటాడు. లక్కీ డిప్ నీ ఫోన్లో నిన్ను డిప్ చాయ్ చేసేస్తాడు. స్లిప్ మీద నెంబర్ రాసావంటే నాకు అక్కర్లేదు ఏ లక్కీ డిప్ అని అంటే, ఒకసారి రాయండి సార్, మీకేం లేదు సార్, మీకు ఫ్రీ గిఫ్ట్ సార్ అని ఉంటిదే. వాడికి ఒక యాక్సెస్ దొరుకుద్ది అంతే. ఎక్కడ మోసం అంతా ఎక్కడ జరుగుద్ది? అదృష్టంలో జరుగుద్ది. కృప ఏంటి చెప్పండి? నువ్వు ఆశించకుండా, నువ్వు ఎదురు చూడకుండా, నీ వల్ల కాకుండా, నువ్వు తయారు చేసుకోకుండా ఆయనే నీ కొరకు చేసినది కృప. నీ దగ్గర ఉన్నది అదృష్టమా కృప? ఎత్తుక్కో. ఇప్పుడు ఈరోజు నువ్వు కృపను బట్టి విత్తావా, నీ జీవితంలో అక్షయమైన పంట. నువ్వు అదృష్టాన్ని నమ్ముకున్నావా, అక్షరాలు నమ్ముకుంటావు, జాతకాలు నమ్ముకుంటావు, సంఖ్యలు నమ్ముకుంటావు, ఇంకేదేనో నమ్ముకుంటావు. ఆఖరికి నీ జీవితంలో ఆత్మ నమ్ముకుంటావు నరకానికి. తెలుసుకో. మరి పరిశుద్ధత అనే పదం ఉందా? ఇది స్పిరిచువల్ హోలీనెస్, పరిశుద్ధత. దీనికి ఫిజికల్ థింగ్ ఏంటో తెలుసా? స్వచ్ఛంగా ఉండడం, లేక దాన్ని ఏమంటారు, స్వచ్ఛత లేక శుభ్రత. స్వచ్ఛంగా ఉండండి, మురికి లేకుండా, క్లెన్స్గా. పరిశుద్ధత వేరు, స్వచ్ఛత వేరు. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఒకసారి చెప్పిన వెంటనే స్వచ్ఛత మరియు పరిశుభ్రత, మీ స్వచ్ఛ భారత్ గురించి చెప్పినప్పుడు ఆయనకి ఆ లెటర్ పెట్టాను. నేను దానిలో చెప్పాను, పరిశుద్ధత అనే పదం పెట్టండి, శుభ్రత కాదు. పరిశుద్ధత అనే పదానికి దాని అర్థం తెలుస్తుంది అప్పుడు చాలామందికి. ఏంటి ఆ పరిశుద్ధత అనే పదం చెప్పింది ఎవరు? బైబిల్ మాత్రమే. పాపము నుంచి విడుదల పొంది, శాపము నుంచి విడుదల పొంది, రోగము నుంచి విడుదల పొంది, బలహీనతలపై జయం పొంది ఎవడైతే దేవుని సంబంధమైన పరిపూర్ణతలకు వస్తాడో దట్ ఈస్ హోలీనెస్.
ఆత్మ సంబంధమైంది. విత్తండి, ఆత్మ సంబంధమైనది బయటకు వస్తుంది. శరీరం విత్తి ఏదో సంపాదించామంటే ఏమీ రాదు. రైట్. అభిషేకము ఎంతమంది విన్నారు? ఎస్, అనాయింటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. అభిషేకం మీకు బోధ చేయుచున్నది. అభిషేకము మీ మీద దిగి వచ్చినది. ఇవన్నీ అభిషేకం. ఇది ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైంది తెలుసా? జ్ఞానం. జ్ఞానం ఏముంది? జ్ఞానం. ఏమండి, నారాయణ కాలేజీ వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? అభిషేకమా జ్ఞానమా? బైబిల్ కాలేజీ వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? దేర్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. అది కూడా జ్ఞానమే చెప్తాడు. ఆడ ఆత్మనివ్వలేడు. ఆత్మనిచ్చే జ్ఞానము ఇక్కడ ఉంది. ఆత్మను పొందుకునే జ్ఞానము దీనిలో నిలిచి ఉంది. మరి నువ్వు దేని దగ్గరికి వెళ్తావు? ఇప్పుడు ప్రతిసారి ఒక ఆయన చెప్తున్నాడు, నిజంగానండి ఆయన పాస్ట్ గారు టీచింగ్స్ అండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, తర్వాత చెప్తాను మీకు ఆ విషయం. ముందు ఇది చెప్పండి. యథార్థత. యథార్థత ఈ పదం ఎక్కడిది? ఇట్ ఈస్ హెవెన్లీ. అది ఆత్మ సంబంధమైనది. దానికి ఫిజికల్ భౌతికమైనది ఏం చెప్తుందో తెలుసా? నిజాయితీ. యథార్థత వేరు, నిజాయితీ వేరు. యథార్థత, నిజాయితీ. మొన్న బ్రదరు నాకు ఫోన్లో మాట్లాడుతూ ఆయన, నేను మీకు ల్యాండ్లైన్ నుంచి చేస్తాను బ్రదర్ అని చెప్పి ఆయన ల్యాండ్లైన్ నుంచి మాట్లాడుతుంటే ఫోన్లో కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన అడిగారు, బ్రదర్ మీరు నాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్పండి బ్రదర్, దేవుడు మీకు ఏమైనా చూపిస్తే చెప్పండి బ్రదర్ అని చెప్పమంటారా అని. చెప్పండి బ్రదర్ అని. నువ్వు దొంగవానా? అదేంటి బ్రదర్ అని. మీరు ఫోన్ చేసింది మీ మొబైల్ ఫోన్, దట్ ఈస్ యువర్ పర్సనల్. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్. గవర్నమెంట్ నీకు ఇచ్చిన ఫోన్ కాకపోయి ఉండొచ్చు అని అంటే, లేదు బ్రదర్, దట్ మై పర్సనల్ బ్రదర్ అన్నాడు. దట్స్ రైట్. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది మాత్రం ఆఫీస్ ల్యాండ్లైన్. ఎస్ సార్? నో. అవును సార్. ఎస్ సార్. నేనేమన్నా నీ బ్యాంక్ కస్టమర్నా? కాదు. నాకు లావాదేవీలు ఉన్నాయా? లేవు. నువ్వేమైనా ఎంక్వైరీ చేస్తున్నావా? లేదు. మరి ఆఫీస్ ఫోన్లో స్పిరిచువల్ మ్యాటర్స్ మాట్లాడతాం ఏంటి? ఆ టాక్ టైం అంతా ఎవరికి వెళ్తుంది ఖర్చు? గవర్నమెంట్కి వెళ్తుంది. నువ్వు దొంగవా కాదా? అవును బ్రదర్, నేను ఎప్పుడు ఇంత డీప్గా ఆలోచించలేదు బ్రదర్. అప్పటికే ఆయన ఒక స్టేటుని ఉద్యోగ ప్రసంగికుడికి ఊపేస్తున్నాడు బ్యాంక్ మేనేజరు. క్షమించు, ఈరోజు ఆయన ఉదాహరణగా తీసుకున్నాను. ఎంతమంది ఇక్కడ దొంగ మేనేజర్లు లేరు చెప్పండి? ఎక్కడో చోట ఏదో ఒకటి. అఫీషియల్ థింగ్స్, నాన్ అఫీషియల్ పర్పస్. నో వే. అది నిజాయితీ అనుకుంటాం మనం, ఏమీ చేయలేదని. ఒక పక్క యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. రెండు డిఫరెంట్. శరీరం బట్టి విత్తితే నిజాయితీలో పోతావు. దేవుని యొక్క మాటను బట్టి విత్తితే పరిశుద్ధతలోనికి వస్తావు. రైట్. ప్రేమ. ఈ పదం కామన్ ప్రేమ. దైవికమైన ప్రేమ అగాపే ప్రేమ. శారీరకమైనటువంటి వరల్డ్లీ శరీరాన్ని బట్టి విత్తేవి ఏముంటాయి? అది కూడా ప్రేమే. ఇది స్వార్థం, ఇది నిస్వార్థం. అది తేడా. దేవుని ప్రేమలో స్వార్థం ఉందా, నిస్వార్థత ఉందా? నిస్వార్థమైన ప్రేమ. మన ప్రేమలో పామ్ ఆయిల్ దగ్గర నుంచి రిఫండ్ ఆయిల్ వరకు అన్ని ఆయిల్ ఏమవుతున్నాయంట? కల్తీ అయిపోతున్నాయంట. పండక్కి పప్పులు అనుకున్న వాళ్ళని దొగ్గుతున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు సర్వే చేశారు వాళ్ళు తిరుపతిలో. అన్ని ఆయిల్స్ కల్తీ చేశారు, క్రిస్మస్కి అందరికీ దగ్గులు వచ్చినాయి అని. ఆయిల్ కల్తీ అయిపోతే తప్పదు మరి. మన ప్రేమ కూడా ఏమైంది? అలాగే కల్తీ చేసేస్తున్నారండి. లాస్ట్గా క్షమించుట అనేది దైవికమైన పద్ధతి. స్పిరిచువల్ మ్యాటర్స్. క్షమించడం. చెప్పండి ఒకసారి. భలే ఉంటుంది ఈ పదం. మళ్ళీ చెప్పండి. నాకు ఒక పాస్టర్ గారు వచ్చి, అదే ఫాదర్ అంటే ఆర్సీఎం ఆయన అడిగారు, పాస్టర్ గారు మాకు ఒక స్కిట్ కావాలండి అన్నాడు. నిజంగా మీరు నా దగ్గరికి వచ్చినందుకు మీరు థ్యాంక్స్ అండి బాబు, అదే మీ గౌన్లు మా బట్టల వాళ్ళ దగ్గర రాకూడదు కదా అంటే, రాత్రి వచ్చాను ఏమనుకోకండి అన్నాడు. అంతేలే మరి, చీకట్లోనే శాస్త్రులు పరిచయాల దగ్గర నీకొద్దాం ఎప్పుడు వెళ్ళేవాడు? వాళ్ళని దాటి రాత్రే కదా, అదా లోపలికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పి కూర్చోబెట్టి స్కిట్ చెప్పాను. ఆ స్కిట్ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన ఏం చెప్పారంటే, ఒక తండ్రికి 3 సెట్ల కవల పిల్లలు ఉంటారండి అన్నాను. బలిగా ఉంటుంది చెప్పండి అన్నాడు. ఒక సెట్ విశ్వాసం, అవిశ్వాసం. ఆ 2 పిల్లల పేరేంటి? అలాగ 3 సెట్ల పేర్లు చెప్పాను. 3 సెట్ల స్కిట్ నాకు అర్థమైపోయింది, వెళ్ళిపోతాను సార్ అన్నాడు. ఏమండి అని అంటే, ఇవేవి మా బైబిల్ నుంచి మేము బోధించకూడదు అన్నాడు. వీఆర్ నాట్ సపోజ్ టు టీచ్ దెమ్. టీచ్ చేస్తే వాళ్ళకి దేవుడి గురించి తెలిసిపోద్ది. తెలిసిపోతే రేపు పొద్దునాడు నువ్వు చెప్పేది తప్పు అంటాడు. ఆ తప్పు అంటాడు కాబట్టి నేను చెప్పను. కాబట్టి ఇంకోటి ఏమైనా మీరు ఆలోచించండి, మళ్ళీ వస్తానన్నాడు. వినుటకు లేవు, చెవులు లేవు, గ్రహించడానికి మనసు లేదు, ఒప్పుకోవడానికి లేదు. అనేక మంది, ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, సాత్వికము, విశ్వాసము, నిరీక్షణ, కృప, నీతి, పరిశుద్ధత, అభిషేకము, యథార్థత, ప్రేమ, క్షమించుట. ఈ 10 లక్షణాలు
ఆత్మ సంబంధమైనవి, దైవ సంబంధమైనవి. శరీర సంబంధమైనవి ఏంటో చెప్పిన కోపము, నమ్మకము, ఆత్మీయత, అదృష్టము, స్వనీతి, స్వచ్ఛత, జ్ఞానము, నిజాయితీ, ప్రేమ, సమాధానం. ఇవన్నీ ఏంటి? శరీరానుసారం. నువ్వేది ఎక్కువ విత్తుకుంటావు చూసుకోండి. ఇట్లా డెఫినెట్గా స్పిరిచువల్ ఏవి విత్తావు. అన్నీ ఏమి విత్తావు? పదాలు వాడేస్తావు. నీ పాటల్లోనూ మాటల్లోనూ ఎక్కడో చోట తగిలేస్తుంటావు. రొటీన్ లైఫ్ అయిపోద్ది. బట్ నో వే నీ స్పిరిచువల్ లైఫ్ ముందుకు ఎప్పుడు కూడా వెళ్ళదు. ఇప్పుడు 3 విషయాలను ఆలోచించండి. ఇక్కడ చాలా బాగా పనిచేసే విషయాలు ఎక్కడ ఉంటాయి అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏ ఏ విషయాల్లో బాగా పనిచేస్తాయి? నీ విత్తనాలు చాలా బాగా పనిచేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నీరు పెట్టాలి. నో డౌట్. ఏ నీరు పెట్టాలి? మంచి నీరా, కల్తీ నీరా? మళ్ళీ ఇక్కడే మంచి నీరు పెట్టాలి. కల్తీ నీరు పెడితే ఏమవుద్ది? ఏదో తేడా ఓడద్ది, మనకు అర్థం కావట్లేదు. ఈ తేడా ఏంటో చెప్పనా? ఈ కల్తీ నీరు ఏదైనా వాక్యమే కదండి అనండి ఒకసారి. ఏదైనా వాక్యమే కదా. ఆయన చెప్పేది వాక్యమే, ఈయన చెప్పేది వాక్యమే, వీళ్ళు చెప్పేది వాక్యమే, జబ్బలు జరిసి తొడలు జరిసి వీళ్ళు చెప్పేది కూడా వాక్యమే. మనకు అర్థమవుతుంది. దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కల్తీ నీరేమవుద్ది? నేను స్వచ్ఛమైనది ఇది. ఎవడు మాట్లాడినా అది కల్తీయే. దాన్ని తీసుకుని చాలాసార్లు ఏంటంటే ఈ నీరు అనేది వాక్యమును ఉదక స్నానం చేయమని చెప్పాడు క్లియర్గా. నీటితో స్నానం చేసుకుని కడుక్కోమని చెప్పాడు. ప్రతిసారి ఏం చేస్తున్నారంటే తాగేస్తున్నాం కదా పర్వాలేదులే అనుకుంటాం. ఏమండి, నీళ్లు బయటకు కనపడతాయి, లోపల ఇండిగ్రేట్స్ మీకు తెలిసి ఎలా ఉంటాయో. నా దగ్గర PPM మీటర్ ఉంది. మినరల్ వాటర్ ప్లాంట్లో మేము చెక్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ వాటర్ అనాలిసిస్ తీసుకుంటాం. దాని లోపల ఏ రకమైనటువంటి మెటీరియల్ భారం ఎంత ఉందన్నది మేము క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అక్కడ బోర్డు పెడుతూ ఉంటాం వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. ఇదిగో క్లోరైడ్ శాతం ఇంత, ఫ్లోరైడ్ శాతం ఇంత, దీనిలో ఉన్నటువంటి సాల్ట్ ఇంత ఉంది, దీనిలో ఇంత ఉంది, అన్ని ఎలిమెంట్స్ పెడతాం అక్కడ. బయటికి అన్ని మంచినీళ్ళే. ఫ్లోరైడ్ నీళ్ళు తాగితే ఏమవుతాయి? మీరు చూస్తున్నారు, ఎముకలు పాడైపోతుంటాయి. అనేక ప్రదేశాల్లో క్లోరినేటెడ్ వాటర్, కొంచెం క్లోరిన్ ఎక్కువ పడితే పోతారు, ఇమ్యూనిటీ పడిపోతుంది. చాలా విషయాలు ఉన్నాయి. బయటికి నీరే కదా అని చెప్పి, దేవుని వాక్యమే కదా అని చెప్పి వాటికి చెవులు కోసుకుని వాటిని విపరీతంగా మీరు పబ్లిష్ చేసి వాటిని ఇంకొకరికి పంచేసి షేర్లు కొట్టేసి లైకులు కొట్టేసి ఇది కూడా వాక్యమే కదా అంటే కల్తీయే. జాగ్రత్త, నీలో ఫలం పోద్ది. ఆడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వెందుకు చెడిపోవటం? నీ నీరు జాగ్రత్తగా చూసుకో, స్వచ్ఛమైన వాక్యం తీసుకో. ఎక్కడైనా రెచ్చగొట్టిన సవాళ్ళు, తీర్పులు, వివరణలు, ఇట్స్ నథింగ్, నో వే కనెక్టెడ్ టు యూ. రైట్, లెట్ మీ కమ్ టు క్విక్ పాయింట్. ఈరోజు నీ జీవితంలో ప్రతిసారి కూడా ఏమొద్దు తెలుసా? మొట్టమొదటి ఏం చేయాలి? నీరు. చెప్పండి. మంచిగా ఉండాలి. కలుషితం అయితే నీ విత్తనాలు, నీ ఆత్మీయ విత్తనాలు కాస్త పోతాయి. రెండోది నీడ. నీడ. ఈ ఫ్లవర్స్ ఎలా పెంచుతారో తెలుసా? ఇస్ ఇట్ అవుట్డోర్, ఇండోర్? ఇండోర్. సరైన నీడ లేకపోతే, నీడలో ఉంటే ఏం రాదు? రాదు. గులాబీలు ఎందుకు వాసన వస్తాయి తెలుసా? ఎండలో ఉంటాయి. సరైన వెలుగు కింద ఉండాలి. అనవసరమైన నీడల కింద దూరకండి. పుష్పిస్తారు, వాసన ఉండదు. క్రీస్తు సువాసన నీలో ఉండదు సరైన నీడలోకి ఉంటే. నువ్వు నీడ దాటి బయటకు వచ్చి ఆ పగటి ఆ ఎండవలే సూర్య తేజోమయమైన ఆయన కిందకి రా. అనవసరంగా నీడ పట్టుకు వెళ్ళిపోయి బాగుంది, ఇక్కడ బాగుంది, ఈయన దగ్గర బాగుంది, ఈ మినిస్ట్రీ బాగుంది. జాగ్రత్త. వాసన లేని నీ జీవితం ఒక జీవితమేనా? తలలో పెట్టుకుంటే ఏమంటారు? మీరు కొండోడు అంటారు. ఎందుకు? వాళ్ళ మీద నాకేం చెడ్డ అభిప్రాయం లేదు, మనోభావాలు దెబ్బతినడానికి. ఒకటే గుర్తుపెట్టుకో. ఏంటి ఇది? వాడే విషయం. ఇది చూపుకే ఆనందం. అమ్మగారు ఇచ్చారు కదా అని చెప్పి రోజు ఇది పట్టుకు తిరిగితే ఏమవుతుంది నాకు? ఈడెవడికి ఇస్తాడో తెలియదు, ఈడు పుచ్చుకున్నాడో తెలియదు. అలాగ అయిపోద్ది నా బతుకు. ఏముంది దీనిలో? ఇట్స్ ఎ గ్రీట్, ఇట్స్ లుక్. నయనానందమే కానీ ఇంకే ఆనందం ఉండదు. నీడ. జాగ్రత్తగా ఉండాలి. మూడోది నిలిచి ఉండాలి. మొదటిది నీరు, రెండు నీడ, మూడు నిలిచి. ఏ విషయాల్లో? ఆత్మ సంబంధమైన విశ్వాసాలను విత్తుకోవడం ద్వారా. అంతేగాని శరీర సంబంధమైన విషయాలు ఎప్పుడూ ఉపయోగపడవు, గుర్తుపెట్టుకోండి. రైట్, లెట్ మీ కమ్ క్విక్లీ. నేను నీకు ఎలా విత్తుకోవాలో కొన్ని విషయాలు శాంపిల్ చెప్తాను, మీరు దాన్ని ప్రయత్నించండి. మీరు ఏదైనా దేవుని మాట అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. హోల్ ద బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతట్లో నుంచి తీసుకుని యేసుప్రభు వారు మాట్లాడాడు. అది దేవుని మాట. యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన మాట. నా తండ్రి దగ్గర నుంచే చెప్తున్నాను అన్నాడు. కానీ అది యేసుక్రీస్తు వారి బోధ. అది ఎక్కడ దొరుకుద్ది? సువార్తలు 4 దొరుకుద్ది. పరిశుద్ధాత్మ బోధ,
హోలీ స్పిరిట్ టీచింగ్. అవి ఎక్కడ దొరుకుతాయి? పత్రికలన్నిటిలో. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన విషయాలు ఆత్మ ద్వారా వచ్చినటువంటి ప్రత్యక్షత. వాళ్ళకి దేవుడు తెలీదు, వాళ్ళకి యేసుని చూశారు, యేసు తండ్రిని చూపించాడు, యేసుకి దేవుని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ వీరి మీదకి వచ్చింది, వాళ్ళు దేవుడికి కనెక్ట్ అయ్యారు. డైరెక్ట్గా అయితే వాళ్ళకి ఏ రిలేషన్ లేదు ఫిజికల్లీ. అందువల్ల వారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు మాట్లాడుతున్నారు. ఈ 3 విషయాలు: మొదటిది దేవుని జ్ఞానము, 2 కుమారుని జ్ఞానము, 3 ఆత్మ యొక్క జ్ఞానం. ఈ 3ంటిని బట్టి నీవు ఏ విషయాల్లో అయితే నిలిచి ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఫలిస్తావు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది ఆలివ్ గ్రీన్ తాలూకా ఫ్యాన్లు, ఆలివ్ గ్రీన్ గారి వాక్యాలు, ఓఫిర్ గారి వాక్యాలు, యేసన్న గారి వాక్యాల్లో మునిగిపోతున్నారు. జాగ్రత్త, అందరినీ మేము నరకానికి తీసుకెళ్తాం. మమ్మల్ని ఫాలో అవ్వకండి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన మాటలను మేము కాపీ కొట్టి మా మసాలా, మా పద్ధతులు, మా టెక్నిక్లు, మా టాలెంట్లు వాడేస్తున్నాం. వాటిని ఎందుకు ఫాలో అవుతారు? క్రీస్తుని ఫాలో అవ్వు. ఈరోజు క్రీస్తుని పట్టుకో, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంపూర్ణతను పట్టుకో. అది కదా నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ 4 విషయాలను ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, మీరు మంచి చేయడానికి ఒక ఆలోచన పుట్టగానే ఫస్ట్ మీకు 2 ఆలోచనలు వస్తాయి. కాంట్రవర్స్. ఫస్ట్ ఏమంటాడు తెలుసా? వాడు చెడ్డ ఆలోచన వచ్చేస్తుంది, దాని పక్కన మంచి ఆలోచన ఉంటుంది. నువ్వు దేనికి ఎత్తుకుంటావు? మంచిగా చెడుకా? ఏది ఈజీ అండి? మంచి తీసుకోవడం ఈజీయా, చెడు తీసుకోవడం ఈజీయా? ఫస్ట్ ట్రై చేస్తే ఏం పోయింది చెడు, ఆ తర్వాత మంచిది ఎలాగ ఉంది కదా. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అయిపోద్ది. మంచి ప్రయత్నం చేయడం ప్రారంభించగానే ఫస్ట్ సాతాను ఏం చెప్తాడు తెలుసా? ఇది జరగదు అంటాడు. ఇది జరగదు. ప్రయత్నం నువ్వు ప్రారంభించగానే జరగదు. వెంటనే ఆ పక్కన దేవుడు ఏం చెప్తాడు? జరిగిస్తాను, జరుగుద్ది అండి. నువ్వేది నమ్ముతావు? జరగదా, జరుగుద్దా? నిజం చెప్పండి. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మీయ సంగతులు వెతుకుతాడు, శరీరం బట్టి విత్తేవాడు శరీరమే ఆలోచిస్తుంది, జరగదు అని ఆలోచిస్తాడు. మంచి ప్రార్థన మొదలు పెట్టగానే నీ హృదయంలోకి 2 తలంపులు వస్తాయి. ఒకటి అవిశ్వాసం, 2 విశ్వాసం. దేన్ని నమ్ముతావు? విశ్వాసాన్నా అవిశ్వాసాన్నా? ప్రార్థన. నిజం చెప్ప, విశ్వాసమా? రండి ఇద్దరం కలిసి భూకంపం కోసం ప్రార్థన చేద్దాం. రారా? మన ప్రేయర్కి అంత పవర్ అక్కడ వచ్చిందండి. ప్రేయర్కి పవర్ లేదు. ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం ఇచ్చే వాడికి ఉంది పవరు. అది నమ్మడం విశ్వాసం, నిన్ను నమ్మడం కాదు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు క్రైస్తవులు. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోగానే ఫస్ట్ ఒక డెసిషన్ వస్తుంది. ఏంటంటే ఎన్నాళ్ళు చేస్తావులే, కొన్నాళ్లే. ఒక డెసిషన్ రాగానే అపవాది నీతో మాట్లాడతాడు. విత్తుకోవడం ప్రారంభించండి, విత్తడం ప్రారంభించండి. ఏ పని నువ్వు చేసినా దేవుని వాక్యాన్ని విత్తడం ప్రారంభించు. విత్తుకుంటూ వెళ్ళాలి. అల్లయ్యాక మీరు పంట కొయ్యాలంటే ఏం చేయాలంట? ఓపికతో ఆ పనిని విసుగుపోకుండా, అలసిపోకుండా మంచి విత్తనం చేసుకుంటూనే వెళ్ళాలి. ఈ 2017 వరకు మీ జీవితాలు ఆత్మీయమైన భ్రష్టత్వంలోకి నడిచిపోయిన, భౌతికమైన జీవితాలను చూసి ఆత్మీయతని మురిసిపోతున్న మూర్ఖురమైన క్రైస్తవులరా, ఇక చాలు. ఇప్పటి నుంచి ఆత్మీయమైన విత్తుకొని రాబోతున్న కాలాలలో ఆత్మీయమైన పంటను చూపించండి ప్రభువుకి. ప్రభు మిమ్మల్ని చూసి గర్వపడతాడు అని అంటాడు. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా? కొత్త చీర, కొత్త నగలు, కొత్త మేకప్, కొత్త డ్రెస్అప్ కాదు. దాట్స్ న్యూ. అక్కడ కొత్తది. ఒకసారి మీ పక్కన అడగండి, మీలో కొత్తది ఏంటని. ఏం చెప్తారు? కొత్తది కలర్ కొంచెం మార్చాను, నిన్నే మార్చాను, ఇది కొత్తది, నిన్న తిన్న తిండి కంటే ఈరోజు తిండి కూడా కొత్తదే. నీ జీవితం ఒకరోజు దేవుని దగ్గరికి క్రీస్తులో ఉన్న నా కొత్త సృష్టి అని 1 సంవత్సరం ఇచ్చినందుకు ప్రభు ఆనందించాలా? ఇన్ని సంవత్సరాలు వృధా చేసినందుకు నిన్ను చూసి బాధపడాలా? ఏం చెప్తావు నీ ప్రభుకి? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీకు ఇచ్చిన సంవత్సరాలను చూసి నేనేమనుకోవాలని అడుగుతున్నాడు. ఏ ఫలం పట్టుకొస్తావు ఈరోజు? కళ్ళు మూసుకో, ప్రభుకి చెప్పు, ఇదిగో నేను తెచ్చానని ఏమైనా చెప్తే మంచిది, నీ చెట్టు ఉంచుతాడు. లేకపోతే నరకబడుతుంది. సంవత్సరం చూసుకో, ప్రార్థన చేయి, ప్రభుని అడుగు. ఆయన ఏర్పరచుకున్నానన్నాడు. ఈ సంవత్సరమైనా దేవుని యొక్క ఏర్పాట్లోకి నిన్ను రావడానికి ప్రయత్నం చేయి. ప్రభు సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం.